సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 4th క్యాంటో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్లో ఉన్నాం. గత సెషన్లో మనము శోకమాత మడోనా ఆఫ్ సఫరింగ్ గురించి తెలుసుకున్నాం. ఆమె ఎలాంటి బాధలను ఎదుర్కొంటోంది అన్నది చూసాము. ఆమె పదార్థ ధర్మానికి ప్రతీక అన్నది తెలుసుకున్నాం. అయితే ఆమె తమోగుణ ప్రకృతి. ఈ 3 అంతరాత్మ శక్తులను వివరిస్తూ మర్త్య మనసుకు మానవ మేధకు అందిన అద్భుత జ్ఞానాన్ని మనకు అందిస్తారు శ్రీ అరవిందులు. ఈ సెషన్లో రజోగుణ ప్రకృతిని, దాని వెనుకన విడుదలయ్యే శక్తిని తెలుసుకోబోతున్నాము. మనకి హిందూ సంప్రదాయంలో సాధారణంగా మనం కొలిచే దుర్గా, కాళీ, లక్ష్మి ఇలాంటి దేవతామూర్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తారు. ఆత్మపథంలో ఇంకా ముందుకు సాగిన సావిత్రికి మదర్ ఆఫ్ మైట్ శక్తిమాతను కలుస్తుంది. శక్తిమాత కనిపిస్తుంది. ఆమె ఎలా ఉంది అంటే ఎంతో రాజసంతో త్రిశూలము, పిడుగులను ఆయుధాలుగా ధరించి శయనించిన సింహం వీపు పైన పాదాలు ఉంచి ఆమె కూర్చొని ఉంది. అయితే ఆమె సావిత్రితో ఏం చెబుతుంది అన్నదాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ఈ పేజ్ నెంబర్ 508. A halo of lightnings flamed around her head, and sovereignty, a great cestus joined her robe, and majesty and victory sat with her guarding in the wide cosmic battlefield, against the fiat equality of death, and the all-leveling insurgent night, the hierarchy of the ordered powers, the high changeless values, the peaked eminences, the privileged aristocracy of truth, and in the governing ideals sun, the triumvirate of wisdom, love and bliss, and the sole autocracy of the absolute light, august on her seat in the inner world of mind, the mother of might, looked down on passing things, listened to the advancing tread of time, saw the irresistible wheeling of the suns, and heard the thunder of the march of God amid the swaying forces in their strife. Sovereign was her word of luminous command. Her speech like a war cry rang a pilgrim chant. ఆమె ఎలా ఉంది అంటే రాజసంతో కూర్చొనింది అని చెప్పుకున్నాము. ఆమె శిరస్సు చుట్టూ ఒక కాంతి వలయము జ్వలిస్తూ ఉంది. ఆమె ధరించిన వస్త్రాన్ని వడ్డాణం లాంటి ఒక ఆభరణము నిలబెడుతూ ఉంది. విశాల విశ్వరణ రంగంలో చేయాల్సిన యుద్ధాల నుండి రక్షిస్తూ విజయంతో రాజఠీవితో ఆమె కూర్చొని ఉంది. మరి విశ్వరణ రంగంలో ఈమె విజయం సాధించే యుద్ధాలు ఏవి అంటే అందరినీ సమానంగా బాధించే మృత్యువుకు వ్యతిరేకంగా. అందరినీ సమానంగా బాధించే అంటే మంచి చెడు అని కానీ, పాపము పుణ్యం అని గొప్ప తక్కువ ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరూ మృత్యువును ఎదుర్కోవాల్సిందే, అందరూ మృత్యు వాత బాధ పడాల్సిందే. సో దానికి వ్యతిరేకంగా అన్ని స్థాయిల తిరుగుబాటులను సమం చేసే నిషేధికి వ్యతిరేకంగా ఎంత గొప్ప తిరుగుబాటైనా కూడా అది మళ్ళీ ఫలితం లేకుండా మళ్ళీ వెనక్కి మళ్ళీ చీకటి బారిన పడాల్సిందే. అటువంటి చీకటికి వ్యతిరేకంగా క్రమంలో ఉన్న శక్తుల సోపానానికి, మార్పులేని ఉన్నత విలువలకు, శిఖరాలనబడే శ్రేష్టతలకు, పరమసత్యము తమ హక్కుగా ప్రకటించుకునే వర్గానికి, అంటే ఒక వర్గం వాళ్ళు మాదే పరమసత్యము అని ప్రకటించుకుంటారు కదా, అటువంటి వర్గానికి, ఆదర్శ సూర్యుని పాలనలో జ్ఞానం, ప్రేమ, ఆనందం తమవే అని ప్రకటించుకునే వారికి, మాదే జ్ఞానము, మాదే ప్రేమ, మాదే ఆనందము అని ప్రకటించుకునే వారికి, సమగ్ర కాంతిపై మాదే ఏకఛత్రాధిపత్యము అని ప్రకటించే వారికి, వీటన్నింటికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఈమె రక్షణనిస్తూ ఉంటుంది. క్రింది ప్రపంచంలో కదిలిపోయే విషయాలను చూస్తూ ఉంటుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎవరైతే యుద్ధం చేస్తూ ఉంటారో వాళ్లకు ఈమె నుండి ఎప్పటికీ రక్షణ లభిస్తుంది. దుర్గాదేవిలాగా కాపాడుతూ ఉంటుంది వాళ్ళను. అలాగే కాలం ముందుకు సాగిపోవటాన్ని, ఆ అడుగుల చప్పుడును ఆమె వింటుంది. సూర్యుల భ్రమణాన్ని చూస్తుంది. భగవంతుడు చేసే కవాతులోని ఉరుములాంటి ధ్వనిని వింటుంది. సతమతమవుతూ సంఘర్షిస్తున్న శక్తుల మధ్య ఆమె ప్రకాశమయ ఆజ్ఞ సర్వాధికారమైనది. ఆమె మాట్లాడే భాష ఒక యుద్ధనాదంలా. ఆమె ఎలా మాట్లాడుతుంది అంటే ఆమె మాట్లాడుతుంటేనే ఒక యుద్ధనాదంలా ఉంటుంది, లేకపోతే ఒక మంత్రోచ్చారణలా ఉంటుంది.
ఈ శక్తిమాత అయితే మదర్ ఆఫ్ మైట్ సావిత్రితో ఏమన్నది అన్నది ఇప్పుడు చూద్దాము. A charm restoring hope in failing hearts aspired the harmony of her peasant voice. O Savitri, I am thy secret soul. I have come down into the human world and the moment watched by an unsleeping eye, and the dark contrariety of earth's fate, and the battle of the bright and somber powers. I stand upon earth's paths of danger and grief, and help the unfortunate, and save the doomed. To the strong I bring the guardian of their strength. To the weak I bring the armor of my force. To men who long I carry their coveted joy. I am fortunate, justifying the great and wise by the sanction of the plaudits of the crowd. Then trampling them with the armed heel of fate, my ear is leaned to the cry of the oppressed. I topple down the thrones of our tyrant kings. A cry comes from proscribed and hunted lives, appealing to me against a pitiless world. A voice of the forsaken and desolate and the lone prisoner in his dungeon cell. అయితే ఆమె సావిత్రితో అంటుంది, విఫలమైన హృదయాల్లో ఒక వైభవాన్ని కొని తెస్తూ, అంటే మన హృదయాలు విఫలమైన నైరాశ్యంతో ఉన్నప్పుడు ఆ హృదయాల్లోకి శక్తిని తీసుకొని వస్తూ సామరస్యతను ఆకాంక్షించే హృదయాలను స్పర్శిస్తూ సావిత్రితో ఆమె ఇలా పలికింది. ఓ సావిత్రి, నేను నీ రహస్య అంతరాత్మను. నిద్రపోని ఒక దివ్య నేత్రం గమనిస్తూ ఉండే ఈ మానవ ప్రపంచంలోకి, అంటే భగవంతుని నేత్రము ఎప్పటికీ నిద్రపోవటం అనేది ఉండదు, గమనిస్తూ ఉంటుంది. అటువంటి ఈ మానవ ప్రపంచంలోకి, దాని చలనంలోకి, భూ విధి యొక్క చీకటి వైరుధ్యతలోకి ప్రకాశమయ శక్తులు, అంధకార శక్తులు, ఎప్పటికీ డివైన్ ఫోర్సెస్ అన్డివైన్ ఫోర్సెస్కి మధ్యన ఎప్పటికీ వార్ అన్నది జరుగుతూనే ఉంటుంది. అలా ఈ ప్రకాశమయ శక్తులు, డివైన్ ఫోర్సెస్, అన్డివైన్ ఫోర్సెస్ చేసే యుద్ధంలోకి దిగి వచ్చాను. భూ మార్గాలైన ప్రమాదము, దుఃఖములపై నిలబడి, ఎలాగైతే భూమి స్వర్గాన్ని చేరాలని, స్వర్గంతో ఈక్వల్ కావాలని భూమి తపిస్తూ ఉంది, దానికోసము ప్రయాణం చేస్తూ ఉంది. ఆ మార్గంలో ఎన్నో ప్రమాదాలు, దుఃఖాలు భూమాత ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా వాటి మీద ఆ మార్గంలో నిలబడి ఉంటాను. దురదృష్టవంతులకు సహాయం చేస్తాను. అలాగే దుర్విధి పాలైన వారిని రక్షిస్తాను. బలవంతులకు వారి శక్తికి తగిన కానుకలు ఇస్తాను. బలహీనులకు నా శక్తితో రక్షణ కవచాన్ని ఇస్తాను. పరితపించే వాళ్లకు వాళ్ళు ఆపేక్షించిన ఆనందాన్ని ఇస్తాను. జనుల హర్షధ్వానాల అంగీకారంతో గొప్పవాళ్లను, మేధావులను నిర్ణయించే అదృష్ట దేవతను నేను. ఇది మాత్రమే కాదు, వాళ్లను నా పాదాలతో తొక్కిపెట్టి అణిచివేసే విధిని కూడా నేనే. అంటే వాళ్ళు అదృష్టం వాళ్లకు వచ్చినప్పుడు అతిశయంతో అహంకారం పెంచుకుంటే మళ్ళీ వాళ్లను అణిచివేసేది కూడా నేనే. అణగదొక్కబడిన వాళ్ళు, అంటే దీనులు, బానిసలు, ఇలాంటి వాళ్ళు చేసే అర్థనాదాన్ని వింటాను, వాళ్ళ ఏడుపులను వింటాను. నియంతరాజుల సింహాసనాలను కూల్చేస్తాను. నియంత్రాజుల సింహాసనాలను, అంటే వాళ్ళ అతిశయంతో నియంతృత్వాన్ని చేస్తూ ఉంటే వాళ్ళ సింహాసనాలను కూల్చేస్తాను. దీనికి మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పాలిటిక్స్ కానీ, లేకపోతే మనం ముఖ్యంగా మన సెకండ్ వరల్డ్ వార్ తీసుకుంటే మన ఆశ్రమంలో జరిగిన ఒక సంఘటన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. హిట్లరు, ముస్సోలిని, స్టాలిన్ వీళ్ళు ఎంత నియంతలుగా ఉండేవాళ్ళు అన్నది మనకు తెలిసిందే. అయితే హిట్లరు చనిపోవటానికి ముందు మన ఆశ్రమంలో ఒక సీనియర్ సాధకురాలికి ఒక కళ వచ్చింది. అదేమంటే, ఒక గుర్రం మీద దుర్గాదేవి ఖడ్గంతో హిట్లర్ తలను ఖండిస్తుంది. అయితే ఆమె మొహం, మరి ఆ దుర్గాదేవి మొహం ఎలా ఉందంటే అది మదర్ ముఖం. అప్పుడు ఆమె మదర్ని అడిగిందంట, అది నువ్వేనా అమ్మ దుర్గాదేవి అని. అప్పుడు మదరు అవును అని చెప్పారు. అలాగా నియంతలను కూల్చేసే శక్తిని నేను అని చెప్తుంది. నిషేధిత దుష్ట శక్తులచే వెంటాడబడి జీవితాల నుండి దయలేని ప్రపంచానికి వ్యతిరేకంగా వేడుకుంటూ వచ్చే ఆక్రందన నాకు వినిపిస్తుంది. నిర్లక్ష్యం చేయబడి బహిష్కృతుడై జైల్లో ఏకాంత జీవితం గడుపుతున్న నిస్సహాయ ఖైదీ ఆక్రందన కూడా నాకు వినిపిస్తుంది. మెన్ హెయిల్ ఇన్ మై కమింగ్ the Almighty's force, or praise with thankful tears his saviour grace. I smite the Titan who bestrides the world, and slay the ogre in his blood-stained den. I am Durga, goddess of the proud and strong, and Lakshmi, queen of the fair and fortunate. I wear the face of a Kali when I kill.
I trample the corpses of the demon hordes. I am charged by God to do his mighty work. Uncaring I serve his will, who sent me forth. Reckless of a peril and earthly consequence, I reason not of virtue and of sin, but do the deed he has put into my heart. I fear not for the angry frown of heaven. I flinch not from the dread assault of hell. I crush the opposition of the gods, tread down a million goblin obstacles. భగవంతుని శక్తిలాగా నన్ను భావిస్తూ మనుషులు కొనియాడతారు, పూజిస్తారు. లేదంటే నా ద్వారా ఆయన అనుగ్రహం వారికి రక్షించినందుకు కృతజ్ఞతా బాష్పాలతో నన్ను ప్రశంసిస్తారు. ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్న రాక్షసుని దెబ్బలేస్తాను. తప్పుదారి పట్టిస్తే అసురుని కానీ రాక్షసుని కానీ వాళ్ళని దెబ్బలేస్తాను. రక్తంతో తడిసి ఉన్న అతని గుహలో అతన్ని వధిస్తాను. ఎక్కడ? అతని గుహలోనే అతన్ని వధిస్తాను. సగర్వులకు బలవంతులకు దేవతనైన దుర్గాదేవిని నేను. పూర్వకాలంలో రాజులు యుద్ధం ప్రారంభించడానికి ముందు దుర్గాదేవిని కొలిచేవాళ్ళు. ఉదాహరణకి రామరావణ యుద్ధము ప్రారంభించినప్పుడు ముందు రాముడు దుర్గాదేవిని కొలిచాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు అర్జునుడిని దుర్గాదేవిని పూజించమని చెప్పాడు. సో ఈ రకంగా దుర్గాదేవి బలవంతులైన వాళ్ళకి నేను దుర్గాదేవిని నన్ను కొలుస్తారు. మంచి వాళ్లకు అదృష్టవంతులకు లక్ష్మీదేవిని, మంచి వాళ్లకు అదృష్టవంతులకు లక్ష్మీదేవిలాగా వాళ్ళని పట్టుకుంటాను. దుష్టులను దునుమాడే కాళిని నేనే. పిశాచ శవాల తండాలపైన కదం తొక్కుతాను. భగవంతుని మహీయ కార్య నిర్వహణ బాధ్యత నాది. దేన్ని లెక్క పెట్టకుండా నన్ను పంపించిన ఆయన సంకల్పం కోసమే పనిచేస్తాను. ఇవన్నీ నేను ఎందుకు చేస్తానంటే బికాస్ నేను భగవంతుని దగ్గర నుంచి వచ్చాను. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికే నేను ఇక్కడ పనిచేస్తాను. నేను చేసే పనులతో భూమి మీద జరిగే ప్రమాదాన్ని, పర్యవసానాన్ని లెక్క చేయను. నేను ఇలా చేస్తున్నందుకు, ఇలా అందరినీ హతం చేస్తున్నందుకు, ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నందుకు ఏమవుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అన్నది నేను లెక్క చేయను. నా పని భగవంతుని కార్యం నిర్వర్తించడమే, అదే నేను చేస్తాను. పాపపుణ్యాలను గురించి తర్కించను, దాని గురించి ఎప్పుడు ఆలోచించను. కానీ నా హృదయంలో ఆయన చొప్పించిన కార్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తాను. స్వర్గం కన్నెర్ర చేసినా భయపడను, స్వర్గం అట్లాంటిది కన్నెర్ర చేసినా కూడా భయపడను. నా కార్యం నేను నిర్వర్తిస్తాను. అలాగే నరకం నాపై చేసే రక్తపు దాడిని విదిలించుకోను. నరకం నా మీద నేను ఇలా చేస్తున్నందుకు దాడి చేసినా కూడా దాన్ని విదిలించుకోను, భరిస్తాను దాన్ని. కానీ నా పని నేను చేస్తాను. దేవతల వ్యతిరేకతను అనగదొక్కుతాను. మిలియన్ల ప్రేతాత్మల ఆటంకాలను తొక్కుకుంటూ పోతాను. మిలియన్ల ప్రేతాత్మల ఆటంకాలు కలగజేసినా కూడా వాటిని తొక్కుకుంటూ ముందుకు పోతాను. మనకు పురాణాల్లో రక్తబీజ, అసలు కాళీమాత ఎలా వచ్చిందన్న దానికి రక్తబీజుని ఎలాగైతే హతం చేసింది అన్న చూస్తే, రక్తబీజుడనే అసురుడు అతని రక్తం బొట్టు ఒకటొకటి భూమి మీద పడినప్పటి నుంచి మళ్ళీ ఒకడు పుట్టుకొని వస్తాడు. ఈ వరాన్ని యాక్చువల్గా పరమశివుడి నుంచి అతను పొందుతాడు. అయితే అతన్ని నశింపజేయడం, వధింపజేయడం ఎట్లా అనేది ఎవరికి సాధ్యం కాదు. అప్పుడు చండిక అతన్ని వధిస్తుంటే కాళికామాత నోరు తెరిచి ఆ రక్తబీజుని శరీరం నుంచి పడే ప్రతి రక్తం బొట్టును ఆమె తనలోకి తీసుకుంటుంది. అప్పుడు చండికామాత అసురుణ్ణి హతమారుస్తుంది. ఇలాగా నేను మిలియన్ల ప్రేతాత్మల ఆటంకాలను కూడా తొక్కుకుంటూ పోతాను. అలా మిలియన్ల ఆటంకాలు వచ్చినా ముందుకు పోతాను. ఐ గైడ్ మ్యాన్ టు ద పాత్ ఆఫ్ ద డివైన్ అండ్ గాడ్ హిమ్ ఫ్రమ్ ద రెడ్ వుల్ఫ్ అండ్ ద స్నేక్. I set in his mortal hand my heavenly sword and put on him the breastplate of the gods. I break the ignorant pride of human mind and lead the thought to the wideness of the truth. I rend man's narrow and successful life and force his sorrowful eyes to gaze at the sun, that he may die to the earth and live in his soul. He may die to the earth and live in his soul. I know the goal. I know the secret road. I have studied the map of the invisible worlds. I am the battle's head, the journey's star, but the great obstinate world resists my word. And the crookedness and evil in man's heart is stronger than reason, profounder than the pit, and the malignancy of hostile powers puts craftily back the clock of destiny, and mightier seems than the eternal will. దైవం వైపుగా మనిషికి మార్గదర్శకం చేస్తూ ఎర్ర తోడేల నుంచి దైవం వైపుగా మనిషికి మార్గదర్శకం చేస్తాను. ఆ ప్రాసెస్లో ఎర్ర తోడేలు నుంచి, ఎర్ర తోడేలు అంటే ఈ పురాణాల్లో నలుగురు ముఖ్యమైన అసురుల్లో ఈ రెడ్ వుల్ఫ్ అన్నదాన్ని ఒక అసురుడిగా చెప్పుకుంటారు. ఆ సర్పం అనే దాన్ని ఎర్ర తోడేలు నుంచి అలా
ఆ సర్పం నుంచి మనిషిని కాపాడుతాను. అలా కాపాడుతూ అతన్ని భగవంతుని వైపు, మనిషిని భగవంతుని వైపు మార్గదర్శకం చేస్తాను. అతని మత్స్యహస్తంలో నా స్వర్గ ఖడ్గాన్ని ఉంచి భగవంతుని రక్షణ కవచాన్ని అతని హృదయం పైన అలంకరిస్తాను. అతని మానవ హస్తమే అయినా కూడా నా ఖడ్గాన్ని అంటే నా శక్తిని అతని చేతిలో ఉంచుతాను. భగవంతుని రక్షణ కవచాన్ని అతని కాపాడటానికి భగవంతుని రక్షణ కవచాన్ని అతని హృదయం మీద ఉంచుతాను. మానవ మనసు అజ్ఞానపు అతిశయాన్ని విచ్ఛేదం చేసి, వాళ్ళకి అతిశయం ఉంటే, అజ్ఞానంతో కూడిన అతిశయం ఉంటే దాన్ని విచ్ఛేదం చేసి, మనిషి ఎప్పుడైనా తనను తాను గొప్పగా అనుకుంటాడు. అది ఒక అజ్ఞానమే కదా. అతనిలోని అతిశయానికి కారణము అతని అజ్ఞానమే. కాబట్టి దాన్ని విచ్ఛేదం చేసి పరమసత్యపు విస్తారతకు అతని ఆలోచనను నిర్దేశిస్తాను. అజ్ఞానాన్ని ఖండించి, అతిశయాన్ని ఖండించి అతన్ని పరమసత్యం వైపు, భగవంతుని వైపు నిర్దేశిస్తాను. మనిషి సంకుచిత బలవంతమైన జీవితాన్ని అంటే అల్ప కార్యాల్లో ఎక్కువగా సక్సెస్ అయినప్పుడు ఫలవంతమైన జీవితాన్ని చాలా సక్సెస్ అయినా నేను తృప్తితో ఉంటాడు కదా, అలాంటి జీవితాన్ని ముక్కలు చేసి అతను అలా బాధపడినప్పుడు ఆ బాధతో ఉన్న అతని నేత్రాలు జ్ఞానసూర్యుని వైపు మళ్ళేట్టుగా చేస్తాను. జీవితం ముక్కలైతే తప్పకుండా మనిషి భగవంతుని వైపు చూడాల్సి వస్తుంది. ఆ రకంగా భగవంతుని వైపు చూడటానికే అతని జీవితాన్ని కూడా నేను ముక్కలు చేస్తాను. ఎప్పుడు సంకుచితంగా అల్ప కార్యాల్లో అతను సక్సెస్ అయినప్పుడు. అలా అతనిలో మనిషి హతమయ్యి అంటే అల్ప కార్యాలతో ఈ విజయాలతో తృప్తి చెందే మనిషి ఆ మర్జత అన్నది హతమయ్యి అంతరాత్మలో జీవిస్తాడు. అర్త్ నేచర్ అన్నది హతమయ్యి అంతరాత్మలో సోల్లో జీవిస్తాడు. నాకు గమ్యం తెలుసు, దాన్ని చేయ రహస్య మార్గం కూడా తెలుసు. అదృశ్య ప్రపంచాల నైసర్గిక రూపాన్ని అధ్యయనం చేశాను. కనిపించని అగోచర ప్రపంచాలను కూడా చూశాను నేను. యుద్ధంలో అధిపతిని నేనే, పయనంలో ధ్రువ నక్షత్రాన్ని నేనే. ధ్రువ నక్షత్రాన్ని ఒకే ఒక ధ్రువ నక్షత్రం, ఆ నక్షత్రాన్ని నేనే. కానీ ఈ గొప్ప జడ ప్రపంచం నా దివ్య వాక్కును ప్రతిఘటిస్తోంది. మనిషి హృదయంలోని కపటము, చెడు హేతువు కన్నా బలంగా, అగాధం కన్నా లోతుగా ఉన్నాయి. ఎలా అయిపోయిందంటే ఈ జడ ప్రపంచం అన్నది నా దివ్య వాక్కును ప్రతిఘటిస్తోంది. కాబట్టి మనిషి హృదయంలో ఈ కపటము, చెడు ఎలా ఉన్నాయంటే హేతువు కన్నా, రీజన్ కన్నా బలంగా, అగాధం కన్నా లోతుగా ఉన్నాయి. ప్రతికూల శక్తుల విద్రోహ చింతన విధి గడియారాన్ని నైపుణ్యంగా వెనక్కి తిప్పుతూ శాశ్వత సంకల్పం కన్నా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ఈ ప్రతికూల శక్తుల విద్రోహ చింతన కూడా ఎలా ఉందంటే కాలాన్ని వెనక్కి తిప్పుతూ అదే వాళ్ళ ప్రతికూల శక్తులు చేసే పని, వాళ్ళ కార్యమే శాశ్వత సంకల్పం కన్నా బలంగా ఉందా అన్నట్లుగా కనిపిస్తుంది. The cosmic evil is too deep to unroot. The cosmic suffering is too vast to heal. A few I guide who pass me towards the light. A few I save. The mass falls back unsaved. A few I help. The many strive and fall. But my heart I have hardened and I do my work. Slowly the light grows greater in the earth. Slowly the world progresses on God's road. His seal is on my task. It cannot fail. I shall hear the silver swing of heaven's gates when God comes out to meet the soul of the world. ఇదంతా కూడా ఆమె చెప్పింది. ఆమె చెప్తూ she spoke and from the lower human world an answer, a rapt echo met her speech. The voice came through the spaces of the mind of the dwarf Titan, the deformed chained god who strives to master his nature's rebel stuff and make the universe his instrument. ఇక్కడ మనకి ఫుల్ స్టాప్ లేదు కాబట్టి కంటిన్యూస్గా ఫుల్ స్టాప్ వచ్చిన చోట ఆపాల్సి వచ్చింది. అయితే ఆమె చెప్తూ ఉంది ఇంకా, విశ్వ చెడు అన్నది ఎంత లోతుగా పాతుకుపోయి ఉంది అంటే ద కాస్మిక్ ఈవిల్ ఇస్ టూ డీప్ టు అన్రూట్. దాన్ని పెకిలించలేనంతగా ఉంది. విశ్వంలో ఇప్పుడు మనం చెడు చూస్తుంటే అది ఎంత లోతుగా, ఎంత గాఢంగా ఉందంటే దాన్ని పైకి తీయలేము మనం. ద కాస్మిక్ సఫరింగ్ ఈజ్ టూ వాస్ట్ టు హీల్. సఫరింగ్, ఈ బాధ, దుఃఖము అన్నది ప్రపంచంలో ఎంతగా ఉంది, దాన్ని పెకిలించడం అన్నది ఎంత విశాలంగా విస్తరించుకొని పోయింది అంటే దాన్ని నయం చేయడం అన్నది సాధ్యం కాదు. అలాగా నా ద్వారా దివ్యకాంతి వైపు పయనించాలనుకునే కొద్ది మందికి నేను మార్గం చూపుతాను, కొద్ది మందిని రక్షిస్తాను. కొద్ది మందికి నేను మార్గం చూపుతాను, కొద్ది మందిని రక్షిస్తాను. మిగిలిన వాళ్ళు అరక్షితంగా వెనుకకు పడిపోతారు. కొద్ది మందికి మాత్రమే సహాయం చేయగలను. ఎక్కువ మంది శ్రమిస్తారు, విఫలం అవుతారు. అంటే నేను అందరినీ రక్షించలేను, చెడు మొత్తాన్ని పెకిలించలేను,
బాధ మొత్తానికి స్వాంతననివ్వలేను. ఆయన నా హృదయాన్ని గట్టి చేసుకొని నా పని నేను చేసుకుంటూ పోతాను. నెమ్మదిగా తూర్పులో నెమ్మదిగా కాంతి వృద్ధి చెందుతుంది. నెమ్మదిగా ప్రపంచం భగవంతుని మార్గంలో పురోగమిస్తుంది. ఇదంతా నెమ్మదిగా జరుగుతుంది. తూర్పులో కాంతి, సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయించాల్సిందే. ఆ కాంతి అన్నది రావాల్సిందే తూర్పులో, అది నెమ్మదిగా జరగచ్చు. అలాగే భగవంతుని మార్గంలో కూడా ప్రపంచం నెమ్మదిగా పురోగమిస్తుంది. అది స్లోగానే కానీ పురోగమిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే నా కార్యానికి ఆయన ముద్ర ఉంది, ఆయన సీల్ ఉంది, ఆయన సమ్మతి ఉంది. అది విఫలం కాదు. భగవంతుడు ప్రపంచ అంతరాత్మను కలవటానికి వచ్చినప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకునే శబ్దాన్ని వింటాను. భగవంతుడు ఈ ప్రపంచ అంతరాత్మను కలవటానికి, వరల్డ్ సోల్ని కలవటానికి వచ్చినప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకునే శబ్దాన్ని, ఆ ద్వారాలు తెరుచుకునే శబ్దాన్ని వింటాను అని ఇలా అంటూ ఆమె శక్తిమాత పలికింది. కానీ ప్రతి అంతరాత్మ శక్తికి, ఆ గుణానికి ఒక అహంకారం ఉంది. ఇది మనం రజోగుణం అనుకుంటే రజోగుణ అహంకారం ఏముంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దానికి సమాధానంగా నిమ్న మానవ ప్రపంచం నుంచి ఒక స్వరం ప్రతిధ్వనించింది. ఇది మరుగుజ్జు రాక్షస మానసిక తలాల నుంచి వచ్చింది. విరూపమయ్యి బందీగా ఉన్న దేవుని స్వరం. ఇతను తన స్వభావపు వ్యతిరేకతపై ఆధిక్యత సాధించి విశ్వాన్ని తన సాధనంగా చేసుకోవటానికి సంఘర్షించే అహంకార స్వరం. The ego of this great world of desire claimed earth and the wide heavens for the use of man. Head of the life, it shapes on earth its representative and conscious soul, and symbol of evolving light and force, and vessel of the Godhead that must be. A thinking animal, nature's struggling lord, has made of her his nurse and tool and slave, and pays to her as wage and emolument inescapably by a deep law in things, his heart's grief and his body's death and pain. His pains are her means to grow, to see and feel. His death assists her immortality, a tool and slave of his own slave and tool. He praises his free will and his mastermind, and is pushed by her upon her chosen paths. Possessor, he is possessed, and ruler, ruled. Her conscious automation, her desires dupe, his soul in her guest, a sovereign mute inert, his body her robot, his life her way to live, his conscious mind her strong revolted serf. The voice rose up and smote some inner sun. ప్రపంచంలో ఉన్న కోరిక అన్న అహంకారం, కోరిక అన్నది కూడా ఒక అహంకారమే. ఈ అహంకారము భూమిని, విశాల స్వర్గాలను, మనిషిని ఉపయోగించుకోవాలని కోరుకుంది. భూమిని తన కోసమే కావాలనుకుంది, స్వర్గాన్ని, మనిషిని అంతటిని తనకే కావాలనుకుంది. భూమి, స్వర్గము మనిషి కోసమే ఉన్నాయన్నట్టుగా కోరిక వ్యవహరిస్తుంది. ఈ అహంకారము మనిషిని భూమి మీద జీవితానికి అధిపతిగా తీర్చిదిద్దుతుంది. అహంకార ప్రతినిధిగా, అంటే ఏదైనా కూడా ఈ కోరిక ఉంటేనే నేను భూమికి ఆధిపత్యం వహించాలి, నేను పలానా ప్లేస్కు రాజుకు కావాలి, ఈ పలానా ఏరియాకి ఇది కావాలి, ఆధిపత్యం వహించాలి అని అనే కోరిక ఉన్నప్పుడే మనిషి అది అధిపతి అవుతాడు. అంటే ఆ కోరిక అన్నది ఉండాలి. ఆ కోరిక అతన్ని అధిపతిగా తీర్చిదిద్దుతుంది. అహంకార ప్రతినిధిగా, చైతన్య అంతరాత్మగా వికసించే కాంతి శక్తుల సంకేతంగా, దైవానికి, దుష్టత్వానికి పాత్రగా ఉండాల్సిన మనిషిని కోరిక తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటుంది. ఆలోచించే జంతువు మనిషి. అతని నుండి దివ్యత్వాన్ని కోరుకుంటూ ప్రకృతి అతనిలో సంఘర్షిస్తూ ఉంది. అటువంటి ప్రకృతిని తన సేవకురాలిగా, సాధనంగా చేసుకొని దానికి వేతనాన్ని చెల్లిస్తూ ఉన్నాడు. ఈ వేతనం ఏమంటే మనిషి హృదయం పొందే దుఃఖం, శరీరం ఎదుర్కొనే బాధ, మరణం. ఇవి అతనికి తప్పించుకోలేని ధర్మాలు. మనిషికి తప్పించుకోలేని ధర్మాలు ఏమంటే ఆ దుఃఖం కానీ, బాధలు కానీ, మరణం కానీ, వీటన్నిటినీ చెల్లిస్తున్నాడు వేతనంగా. ఆమెను తన బానిసగా చేసుకున్నందుకు తగిన జీతాన్ని ఇలా చెల్లిస్తున్నాడు. అతను పడే బాధలు ప్రకృతి వృద్ధి చెందటానికి, చూడటానికి, అనుభూతించటానికి మార్గాలు. అలాగే త్రూ నేచర్స్ కాంట్రరీస్ వి డ్రా నియరర్ గాడ్ అంటారు శ్రీ అరవిందులో ఇంకో చోట. ప్రకృతి వైరుధ్యాల గుండానే మనము భగవంతునికి దగ్గర అవుతాం. ఇక్కడ ప్రకృతి మరి దేనికోసం పెరగాలని తపిస్తుంది అంటే ఆమె లక్ష్యము దైవాన్ని చేరటమే. మనం పడే ఈ బాధలు కానీ, దుఃఖాలు, సంఘర్షణలు, ఇవన్నీ కూడా ప్రకృతి భగవంతుని చేరడంలోని మార్గాలే.
ఇవన్నీ మన ప్రకృతి గుణాల వల్ల, అంటే సత్వరజ తమో గుణాల వల్లనే వస్తాయి. వాటి గుండా పయనించడం ద్వారా వాటిని మనం అధిగమించాలని, అలా మనం వాటిని అధిగమిస్తూ భగవంతుని చేరాలని ప్రకృతి కోరుకుంటుంది. మనం ఎదుర్కొనే మృత్యువు కూడా అలాంటి ఒక మార్గమే. డెత్ ఈజ్ ఎ రోడ్ టు ఇమ్మోర్టాలిటీ అంటారు శ్రీ అరవిందులు. ఇంకో చోట మరణము అమరత్వానికి మార్గం. బానిసగా చేసుకున్న ప్రకృతికి తానే ఒక సాధనంగా బానిసగా మారిన మనిషి ప్రకృతి ఆధిపత్యంతో తన స్వేచ్ఛా సంకల్పాన్ని, తన మనసును గొప్పగా ప్రశంసించుకుంటాడు. ఎలా అయితే ప్రకృతికి తానే ఒక సాధనంగా బానిసగా మారినాడో, అతను ప్రకృతి ఆధిపత్యంతో తన స్వేచ్ఛా సంకల్పాన్ని, తన మనసును గొప్పగా పోడుకుంటాడు. అలా ఆమె చేత తోయబడి, అంటే ప్రకృతి తోస్తూ నడిపిస్తూ ఉంటే ఆమె ప్రకారంగా ముందుకు సాగుతాడు. తాను ప్రకృతిని స్వంతం చేసుకున్నాను అనుకుంటూ దాని ఆధీనం అయిపోతాడు. ఎలా అంటే ప్రకృతిని నేను కంట్రోల్ చేసుకుని, నా కంట్రోల్కి ప్రకృతి వచ్చింది అని పొంగిపోతాడు. కానీ ప్రకృతి స్వాధీనమైపోతున్నాడు వీటన్నిటితో, ఈ గుణాలతో. ప్రకృతిని పరిపాలించే రాజును అనుకుంటూ, నేను ప్రకృతిని పరిపాలిస్తున్నాను, నేనే రాజును అనుకుంటూ ప్రకృతి చేత పాలించబడుతున్నాడు. ఆమె చైతన్య యంత్రం. ఆమె కోరికకు డూప్ లాగా ఇతనున్నాడు. మరి మనిషిలో ఉన్న అంతరాత్మ ఎలా ఉంది అంటే, ప్రకృతిని ఆధీనంలోకి తీసుకోవాల్సింది ఆమెకు అతిథిలాగా నిశ్శబ్దంగా ఏమీ చేయకుండా జడంగా ఉంది. మనిషి శరీరము ప్రకృతి నడిపించే ఒక రోబో. అతని జీవితము ఆమె జీవించటానికి ఒక మార్గం. అతని చైతన్య మనసు గట్టిగా ఎదురు తిరిగే ఆమె బానిస. మరి ఆ అహంకార స్వరం సావిత్రితో ఏమంది అంటే, I am the heir of the forces of the earth. Slowly I make good my right to my estate. A growing godhead in her divinized mud. I climb a claimant to the throne of heaven. The last born of the earth, I stand the first. Her slow millenniums waited for my birth. Although I live in time besieged by death, precarious owner of my body and soul, housed on a little speck amid the stars. For me and my use the universe was made, immortal spirit in the perishing clay. I am God still, unevolved in human form. Even if he is not, he becomes in me. The sun and moon are lights upon my path. Air was invented for my lungs to breathe, conditioned as a wide and a wall-less space, for my winged chariot's wheels to cleave a road. The sea was made for me to swim and sail and bear my golden commerce on its back. It laughs clover by my pleasures gliding key. I laugh on its black. I laugh at its black stare of fate and death. ఇంత అహంకారం ఉంటుంది రజోగుణానికి. ఏమంటున్నాడంటే, అహంకారము పురుష స్వరంలో సావిత్రితో ఇట్లా అన్నది, నేను ఇక్కడ భూమి మీద ఉన్న శక్తులకు వారసుడును, అన్నిటికీ నేనే వారసుడిని శక్తులు. కాలక్రమేణా నా హక్కును నేను స్థిరపరచుకుంటాను, నెమ్మదిగా వారసత్వపు హక్కును. భూమిపైన దివ్యం చేయబడిన బురదలో పెరుగుతున్న దేవతను. ఎందుకంటే తమోగుణం అనేది పదార్థ ధర్మం, బురద. అది వదలాలంటే రజోగుణము, ఈ ప్రాణశక్తి కావాలి. సో అలాంటి పదార్థ ధర్మంని దివ్యం చేసే ఆ దేవతను నేను అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇతను. భూమి మీద అందరికంటే, అన్ని జీవుల కన్నా, అంటే అన్ని జీవుల వెనుక జన్మించిన అందరికన్నా ముందుంటాను. నా ఒక హక్కుదారుగా స్వర్గ సింహాసనాన్ని అధిరోహిస్తాను. స్వర్గం నాదే, దాని వారసత్వం నాదే. ఒక హక్కుదారులాగా దాన్ని అధిరోహిస్తాను. అలాగే అందరికంటే అన్ని జీవుల కన్నా వెనక జన్మించింది మనిషి ఎవల్యూషన్లో. అయితే అలా జన్మించినా కూడా అందరికన్నా నేను ముందుంటాను. ఈ మనిషిలోని అహంకారము భూమిపైన జీవాలన్నింటికన్నా చివర ఆవిర్భవించినా కూడా అన్నిటికన్నా ముందున్నా అనుకుంటుంది. భూమిపై నిదానంగా మిలియన్ల కాలం గడిచిన తర్వాత నేను జన్మించాను. మరణం స్వాధీనం చేసుకున్న కాలంలో నేను జన్మించిన నా స్వంతమైన నా శరీరాన్ని, అంతరాత్మను కాపాడుకోలేకపోయినా, నక్షత్రాల మధ్యలో ఒక చిన్న చుక్కలాగా ఉన్న నా కోసం, నా ప్రయోజనం కోసమే విశ్వం తయారయ్యింది. ఒక చిన్న చుక్కలాగా నేనున్నా కూడా ఈ విశ్వం అంతా కూడా ఎందుకు తయారైంది? నా కోసమే తయారైంది. నశించిపోయే బురదలో శాశ్వత ఆత్మనైన మానవ రూపంలో ఇంకా వికసించని భగవంతుడను నేను. మానవ రూపంలో ఇంకా వికసించుకొని దైవాన్ని, నేను, నాలో దైవం ఉన్నాడు, ఆయన నాలో లేకపోయినా ఆయన నాలోనే తయారవుతాడు. ఒకవేళ ఆయన లేకపోయినా కూడా నాలోనే తయారవుతాడు. ఎంతటి అహంకారం! సూర్యచంద్రులు నా మార్గంలో లైట్లు, నా మార్గంలో 2 లైట్లు. సూర్యుడు చంద్రుడు ఎందుకున్నారు? నా మార్గానికి కాంతినివ్వడానికే ఉన్నాడు. నాకు దారి చూపించడానికే వాళ్ళ కాంతి ఉంది.
వాయువు ఎందుకుంది అంటే నా శ్వాస కోసమే. నేను ఊపిరితిత్తులతో శ్వాస తీసుకోవడానికే వాయువు కనిపెట్టబడింది. రెక్కలతో ఉన్న నా రథం పయనించడానికే విశ్వం విశాలంగా ఈ మార్గాన్ని ఏర్పరిచింది. నేను ఈదడానికి పయనించడానికే సముద్రం తయారైంది. అలా సముద్రం మీద బంగారు వ్యాపారం చేస్తూ పోతూ ఉంటే నేను పొందే సుఖంతో అది నవ్వుకుంటూ ఉంటుంది. దుర్విధి మృత్యువుతో ఉన్న దాని నల్లని చూపును చూసి నేను నవ్వుకుంటాను. ఆ దుర్విధిని, ఆ మృత్యువును ఉన్నా కూడా నేను నవ్వుకుంటూ నేను ముందుకు పోతాను. నా కోసమే ఈ సముద్రం కానీ, విశ్వం కానీ, ఈ నక్షత్రాలు కానీ, సూర్యచంద్రులు కానీ వీళ్ళంతా కూడా నేను ఉపయోగించుకోవడానికే ఉన్నారు అనే అహంకారం ఇది. ద ఎర్త్ ఈస్ మై ఫ్లోర్, ద స్కై మై లివింగ్ రూఫ్. All was prepared through many a silent age. God made experiments with animal shapes. Then only when all was ready, I was born. I was born weak and small and ignorant, a helpless creature in a difficult world, traveling through my brief years with death at my side. I have grown greater than nature, wiser than God. I have made real what she never dreamed. I have seized her powers and harnessed for my work. I have shaped her metals and new metals made. I'll make glass and raiment out of milk, make iron velvet, water, unbreakable stone. Like God in his astutes of artist skill, mold from one primal plasm protean forms, in single nature multitudinous lives, all that imagination can conceive, in mind intangible, remold anew, in matters plastic, solid and concrete. No magic can surpass my magic's skill. There is no miracle I shall not achieve. నేను అచీవ్ చేయలేని మెరికల్ అంటూ లేదు. భూమి, నేల, ఆకాశము, భూమి నా నేల, ఆకాశము నేను నివసిస్తున్న కప్పు. భూమి నా నేల, భూమి నాకు ఫ్లోరు, ఆకాశం అనేది నా కప్పు. భూమిని నేలగా, ఆకాశాన్ని కప్పుగా చేసుకొని నేను నివసిస్తాను. ఇవన్నీ కూడా యుగాలుగా నిశ్శబ్దంగా తయారయ్యాయి, నా కోసమే తయారయ్యాయి. భగవంతుడు ముందు జంతువుల రూపాలతో ప్రయోగం చేసి, ఆ తర్వాత రకరకాల రూపాలతో జంతు జీవాలను తయారు చేసి, అప్పుడు మాత్రమే అంత తయారైన తర్వాతనే నేను జన్మించాను. నేను ముందు చిన్నగా, బలహీనంగా, అజ్ఞానంతో జన్మించాను. ఎలా? మృత్యువుని నా పక్కన పెట్టుకొని కష్టమైన ప్రపంచంలో ఒక నిస్సహాయ జీవిలాగా సంక్షిప్త కాలము ప్రయాణం చేశాను. తర్వాత ప్రకృతి కన్నా గొప్పగా, భగవంతుని కన్నా తెలివిగా, ఎంతటి అహంకారం! నేను ప్రకృతి కన్నా గొప్పవాడిని, అంతేకాదు భగవంతుని కన్నా తెలివైన వాడిని. అలాగా పెరిగాను, అలా వృద్ధి చెందాను. ప్రకృతి ఎప్పుడు స్వప్నించని దాన్ని నేను వాస్తవం చేస్తాను. ఆమె శక్తులను నా స్వాధీనం చేసుకుని నా కోసం, నా కార్యం నిర్వర్తించడానికి ఉపయోగించుకున్నాను. భూమి మీద ఉన్న లోహాల రూపాన్ని మార్చి కొత్త లోహాన్ని తయారు చేశాను. పాల నుండి అద్దాన్ని, వస్త్రాన్ని తీయగలను. ఇనుమును వెల్వెట్లాగా చేస్తాను. పాల నుంచి ఈ యొక్క గ్లాసుని, ఈ వస్త్రాలని తీయటం అన్నది ప్రాక్టికల్గానే జరిగింది. పాల నుంచి వస్త్రాన్ని తయారు చేయడం అన్నది ఇది ఎప్పుడో శ్రీ అరవిందులు రాసినా కూడా 1950s ముందు రీసెంట్గా జరిగింది అది. సో అలా అప్పుడే చెప్తున్నారు. పాల నుంచి అద్దాన్ని, వస్త్రాన్ని తీయగలను, ఇనుమును వెల్వెట్లా చేస్తాను, నీటిని పగలగొట్లైన రాయిలాగా, నీటిని కూడా రాయిలాగా చేస్తాను. భగవంతుడు తన కళా నైపుణ్యంతో ఒక ప్లాస్మా నుండి ప్రోటియాన్ రూపాలను పోత పోసినట్లు చేస్తాను. ప్రోటియాన్ అంటే ఇక్కడ వివిధ ఆకారాలను పోత పోసి దాన్ని తయారు చేసే గ్రీక్ దేవుడు, గ్రీక్ గాడ్ని ప్రోటియాన్ అంటారు. అలా ప్రోటియాన్ ఎలాగైతే రూపాలను పోత పోసినట్టు చేశాడో అలా చేస్తాను నేను కూడా దేవుణ్ణి అన్నాడు. ఒక స్వభావంలో బహుళ జీవితాలను తయారు చేసినట్టు ఈ ఊహ మొత్తం కనిపించని నా మనసులో భావన తీసుకుంటుంది. పదార్థపు కొత్త ఘనసాంద్ర రూపాలు తయారవుతాయి. నా మాంత్రిక నైపుణ్యాన్ని ఇంకే మాంత్రికత అధిగమించలేదు. నేను సాధించలేని అద్భుతం అంటూ ప్రపంచంలో లేదు. వాట్ గాడ్ ఇంపర్ఫెక్ట్ లెఫ్ట్ ఐ విల్ కంప్లీట్. Out of a tangled mind and half-made soul, his sin and error I will eliminate. What he invented not, I shall invent. He was the first creator, I am the last. I have found the atoms from which he built the worlds. The first tremendous cosmic energy missioned shall leap to slay my enemy kin, expunge a nation or abolish a race. Death's silence leave where there was laughter and joy, or the fissured invisible shall spread God's force to extend my comforts, to expand my wealth, to speed my car, which now the lightings drive, and turn the engines of my miracles. I will take his means of sorcery from his hands, and do with them greater wonders than his best. Yet through it all,
I have kept my balanced thought. I have studied my being. I have examined the world. భగవంతుడు అపరిపూర్ణంగా వదిలేసి దాన్ని నేను పూర్తి చేస్తాను. సంక్షిప్తంగా ఉండే మనసు నుంచి, అర్థమే తయారైన అంతరాత్మ నుంచి ఆయన పాపాన్ని, దోషాన్ని నేను తొలగిస్తాను. ఆయన కనిపెట్టని దానిని నేను కనిపెడతాను. ఆయన మొదటి సృష్టికర్త అయితే నేను చరమ సృష్టికర్తను, చివరి సృష్టికర్తను నేనే. ఆయన నిర్మించిన ప్రపంచాల్లోని అణువులను కనిపెట్టింది నేనే. శత్రు సంబంధమైన వాళ్లను వధించటానికి, ఒక దేశాన్ని తొలగించటానికి, ఒక జాతిని నిషేధించటానికి బ్రహ్మాండమైన ప్రథమ విశ్వశక్తిని ఉపయోగిస్తాను. నవ్వులు, సంతోషము ఉన్న చోట మృత్యు నిశ్శబ్దాన్ని వదులుతాను. అంటే అక్కడ మరణం సంభవించేట్టు చేస్తాను. లేదంటే నా సౌకర్యాలను, నా సంపదను పెంచుకోవటానికి భగవంతుని శక్తిని వినియోగిస్తాను. అలా ఆయన శక్తితో నేను నడిపే కారు వేగంగా పోయేటట్టు చేస్తూ ఆ శక్తులను అద్భుతాలు చేయటానికి ఉపయోగిస్తాను. దీన్నంతా ఇంత అద్భుతంగా చేయటానికి ఆయన దగ్గర ఏ మాయాజాలం ఉందో దాన్ని, భగవంతుని దగ్గర ఉన్న మాయాజాలాన్ని నేను తీసుకున్నా, నా దగ్గర ఉంది ఆ మాయాజాలం యాక్చువల్గా. దాంతో ఆయన చేసేదానికన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాను. ఇంత చేస్తున్నా కూడా నా ఆలోచన సమతుల్యంగా ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని కోల్పోను. నా అస్తిత్వాన్ని చదివాను, ప్రపంచాన్ని పరీక్షించాను. I have grown a master of the arts of life. I have tamed the wild beast, trained to be my friend. He guards my house, looks up, waiting my well. I have taught my kind to serve and to obey. I have used the mystery of the cosmic waves to see far distance and to hear far words. I have conquered space and knitted close all earth. Soon I shall know the secrets of the mind. I play with knowledge and with ignorance, and sin and virtue my inventions are. I can transcend or sovereignly use. I shall know mystic truths, seize occult powers. I shall slay my enemies with the look or thought. I shall sense the unspoken feelings of all hearts, and see and hear the hidden thoughts of man. When earth is mastered, I shall conquer heaven. The gods shall be my aids or menial folk. No wish I harbor unfulfilled shall die. Omnipotence and omniscience shall be mine. జీవిత కళల మీద నాకు ఆధిపత్యం ఉంది. క్రూర జంతువును మచ్చిక చేసుకుని నా స్నేహితునిగా శిక్షణనిచ్చాను. క్రూర జంతువుని, సింహము, పులి లాంటి వాళ్ళని కూడా నేను శిక్షణ ఇవ్వగలను. ఆ జంతువు నా గృహాన్ని కాపలా కాస్తుంది, నా సంకల్పం కోసం ఎదురు చూస్తుంది, నేనేం చెప్తే అది చేయాలని. నా జాతికి కూడా నాకు విధేయంగా ఉండటము, నాకు సేవ చేయడము నేర్పించాను. మనుషులకు కూడా విశ్వతరంగాల మార్మికతను సుదూరంలోకి చూడటానికి, సుదూరంలో వినిపించే పదాలు వినటానికి ఉపయోగించుకున్నాను. ఆకాశాన్ని జయించాను, భూమి మొత్తాన్ని దగ్గర చేశాను. అంటే టెక్నాలజీ ద్వారా భూమి మీద ఉన్న ప్రదేశాలన్నీ కూడా, ప్రపంచం మొత్తము దగ్గర అయింది. అది కూడా నాతోనే సాధ్యమైంది. ఇదంతా కూడా మనిషిలో ఉండే రజోగుణ అహంకారం, నేనే చేశాను ఇదంతా అని. తొందరలో మనసు రహస్యాలను కూడా నేను తెలుసుకుంటాను. జ్ఞాన అజ్ఞానాలతో ఆడుకుంటాను. నేను కనిపెట్టిన పాపపుణ్యాలను అధిగమిస్తాను. నేనే కనిపెట్టాను పాపపుణ్యాలు మనుషులు క్రియేట్ చేసినవే. సో వాటిని కూడా నేను అధిగమిస్తాను. లేదంటే సాధికారంగా ఉపయోగించుకుంటాను. నాకు అవసరమైనట్టు ఏది పాపము, ఏది పుణ్యం అన్నది నాకు ఏది అవసరమో అలా ఉపయోగించుకుంటాను. మార్మిక సత్యాలను తెలుసుకుంటాను. అతీంద్రియ శక్తులను స్వాధీనం చేసుకుంటాను. ఒక్క చూపుతో లేదా ఒక్క ఆలోచనతో శత్రువులను వధిస్తాను. అన్ని హృదయాల్లో పలుకని అనుభూతులను తెలుసుకోగలను. మనుషులలో దాగి ఉన్న ఆలోచనలను చూడగలను, వినగలను. భూమి మీద ఆధిపత్యం వహించిన తర్వాత, ఇవన్నీ భూమి మీద జయించిన తర్వాత అప్పుడు స్వర్గాన్ని కూడా నేనే జయిస్తాను. దేవుళ్ళు నాకు సహాయం చేస్తారు, లేదా నా సేవకులుగా, దేవుళ్ళు కూడా మనుషులే కాదు, జంతువులే కాదు, దేవుళ్ళు కూడా నా సేవకులుగా ఉంటారు. నా కోరిక ఏదైనా సరే అది తీరాల్సిందే. సర్వసమర్థత, సర్వజ్ఞత, ఆమినిసెన్స్ అండ్ ఆమినిపొటెన్స్ అన్నీ నావే అంటూ హుంకరించింది ఈ అహంకార స్వరం. ఇదే రజోగుణ అహంకార స్వరం. ధన్యవాదాలు.